హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందరివి అరకు వీడియోసే. బట్ లెంత్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి అంత లెంత్ అక్కర్లేదు. ఒక మనిషికి ట్రిప్ కి అవసరమే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇంక్లూడ్ చేసి లెస్ దెన్ 2 మినిట్స్ లో వీడియోని ఎండ్ చేయాలి అనుకున్నాను. సో అలా ఇది ఒక వీడియో అన్నమాట. ఇది చేపరాయి జలపాతం. ఇది అరకుకు వెళ్లే రోడ్ కి స్ట్రైట్ గా వచ్చేస్తే 14 కిలోమీటర్స్ లో ఇదైతే ఉంటుంది. సో ఎవరైనా వాటర్ అంటే ఇష్టం ఉండి దానిలో ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా క్లాత్ అస్సలు మర్చిపోద్దు. సో చేపరాయి జలపాతం ఎంట్రన్స్ లోనే ఇలా టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్న వాళ్ళకి 25 రూపీస్. ఇలా పగోడా గార్డెన్స్, ఇలా చిన్న చిన్న రిలాక్సింగ్ పాయింట్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. పిల్లలతో వచ్చిన వాళ్ళు చక్కగా రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ చేపలమ్మ తల్లిది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా అండి. పిల్లలు ఎవరైనా వస్తే ఇక్కడ చక్కగా ఆడుకోవచ్చు. అండ్ దీనికి అటాచ్డ్గా పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి. చాలా నీట్గా ఉన్నాయి. ఎంత అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ బ్రష్ అండ్ బాత్ కంప్లీట్ చేసి డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు. ఇంకా లోపలికి ఎంటర్ అయితే మొత్తం వాటరే, ఎక్కడ చూసినా వాటరే. బట్ యాక్చువల్గా ఇక్కడ వాటర్ చాలా తక్కువ ఉంది. 2025లో ఎందుకో వాటర్ చాలా తక్కువ ఉంది. ఎవ్రీ ఇయర్ దీనికి 3 times వాటర్ ఉంటుందంట. సో వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళు కూడా ఈ ఇయర్ అయితే చేపరాయిలో ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి చిన్న పెద్ద ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చక్కగా జారారు. సో ఫస్ట్ వెళ్ళిన పర్సన్ మాత్రం బుక్ అయిపోయాడు. ఎందుకంటే ఎత్తు పల్లాలు ఉన్నాయి కదా, ఆ ఎత్తు దగ్గర ఆ పర్సన్ బ్లాక్ అయిపోయాడు. సో జారేటప్పుడు ఒక స్మూత్ వేని మనం కొంచెం చూసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అబ్బాయి వస్తాడు చూడండి, వాడు చాలా స్మూత్ వే, అది కొంచెం చూసారా, రెడ్ బాయ్ అలా స్మూత్ వేలో వెళ్ళిపోయాడు. సో ఇంకా ఆ అబ్బాయిని ఫాలో అయ్యి ఇంకా మిగిలిన వాళ్ళందరూ అదే వేలో చక్కగా జారారు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సేమ్ వేని కాపీ కొట్టేసి అందరూ చక్కగా జారారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ బ్యాచ్ కాకుండా ఇంకొక బ్యాచ్ ఉంటుంది, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి దిగాలంటే భయం అనే బ్యాచ్. అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక చిన్న బ్రిడ్జ్ అనేది ఉంది. ఇదేనండి ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దగ్గర అటు ఇటు వాటర్లోకి వెళ్ళాలంటే కొంచెం భయపడే వాళ్ళైనా, నీళ్లు చల్లగా ఉన్నాయి అనుకునే వాళ్ళైనా దీనిలో కాలు పెట్టి అలా కొంచెంసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడికి వస్తే టైం అయితే తెలియట్లేదు, ఎందుకంటే జారుతున్నారు కొంతమంది, వాటర్లో కాలు పెట్టి అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు టైం అయితే అసలు తెలియలేదు. అలా ఒక 1.5 hour గడిచిపోయింది. సో మాకు వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, కాలు పెట్టాలంటే కూడా భయం వేసింది. సో మేము బ్రిడ్జ్ దగ్గర కూర్చునే బ్యాచ్ అనమాట. సో అలా నేను మా హస్బెండ్ బ్రిడ్జ్ దగ్గర కూర్చొని కాళ్ళు అలా అలా తడుపుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలా ఎండ్ చేసేసాం చేపరాయి జలపాతాన్ని. దాని తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇది మీకు కొంచెం యూజ్ అయింది అనుకుంటా.